ఆగండ్రో. వెల్కమ్ టు పొయ్యి మీద వంట. ఈ రోజు సంక్రాంతి పండక్కి మా అత్తల ఇంటికి వచ్చేసాను. ఇక్కడే సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకోబోతున్నాను. అలాగే మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అలాగే సంక్రాంతి కానుకగా ఈరోజు ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను మీ అందరి కోసం. ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మీకోసం ఈరోజు మంచి మంచి వంటలతో పాటు అలాగే వెరైటీ ముగ్గులతో సంక్రాంతి సంబరాలు అయితే ఈరోజు ఇక్కడే జరుపుకోబోతున్నాను. మీరందరూ ఈ వీడియోని ఆదరించి ముందుకు నన్ను నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ పాప మా పెద్ద అమ్మాయి. అందరికీ హాయ్ చెప్పు. అందరికీ హాయ్. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పమ్మా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అత్త వచ్చింది. మా అత్త అయితే ఇప్పుడే ఆవులు గేదెల దగ్గరికి వెళ్ళి పాలు అయితే తీసుకొని వచ్చింది. ఈ రోజు ఇక్కడ మంచి కల్లాప జల్లి ముగ్గేసి భోగిమంటలతో పండగ మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పొయ్యి కూడా చేంజ్ అయ్యింది. ఎందుకంటే మా అత్తాల ఇంటికి వచ్చాను కదా, మా ఇంటి దగ్గర పొయ్యి అయితే వేరే ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు, రీల్స్లో చూసుంటారు. ఇప్పుడైతే పొయ్యి చేంజ్ చేశాను అత్తాల ఇంటికి రావడంతో. ఆ పొయ్యిని చూడండి, మీకు చూపిస్తాను. గాయస్ ఇదే గాయస్, ఈ పొయ్యే, ఇదే మా అత్తాల పొయ్యేది. ఈరోజు దీని మీదే వంటలన్నీ వండుతాము. అందరూ చూడండి ఫ్రెండ్స్, బాగుందా పొయ్య? మన పొయ్యి మీద వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. ఈరోజు ఉదయాన్నే లెగిసి 3 గంటలకి కల్లాపు జల్లింది మా అత్తగారు. ఇంకా ముగ్గేయాలి. అయినా పిల్లా పాపలతో సంక్రాంతి పండగకి మన అత్తవారి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ మజా వేరు ఫ్రెండ్స్. మనకు పిల్లనిచ్చిన అత్తకు సంవత్సరం పాటు ఎవరు లేని లోటు ఒక్క సంక్రాంతి పండగకే తీరుతుందంటే నమ్మండి. చూసారా ఆ పల్లెటూరు అందాలు? కొబ్బరి చెట్లలో పడుతున్న ఆ మంచు చూడడానికి మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో. ఇలా పల్లెటూరులో సంక్రాంతి పండగ చేసుకున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి పల్లెటూరుల్లో సంక్రాంతి పండగ ఎంతమంది జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చుట్టూ కొబ్బరి తోట, మధ్యలో ఇల్లు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లేస్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడే మేము మంట కూడా, భోగి మంట ఇక్కడే అయిపోతున్నాం. అలాగే ఫ్రెండ్స్, ఇది వేప చెట్టు పుల్ల. ఈరోజు దీంతోనే మనం బ్రష్ చేయబోతున్నాం. ఉదయాన్నే వేప పుల్లతో బ్రష్ చేస్తే మన పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరెంతమంది ఇలాగా వేప చెట్టు పుల్లతో బ్రష్ చేస్తున్నారు నాకు కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. మా అత్తగారు అయితే పొయ్యి మీద నీళ్ళు పెట్టి నలుగైతే సిద్ధం చేసింది అల్లుడికి నలుగు పూయడానికి. క్యాండీ, ఇదిగో ఇదైతే మా కుక్క, దీని పేరు క్యాండీ. క్యాండీ చూడు. ఈరోజు దీనికి కూడా మంచి హుషారైతే వచ్చింది. క్యాండీ ఫ్రెండ్స్, పెట్టెలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నలుగైతే స్టార్ట్ చేశారు. ఒక పక్క అత్త, ఇంకో పక్క మా ఆవిడ. అల్లుడిని అయితే ఇంత ప్రేమగా చూసుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఇలాగా సంక్రాంతికి వెళ్తున్నారు కదా, మీకు కూడా ఇలాగా మీ అత్త వాళ్ళు నలుగు పెడుతున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎంత గట్టిగా పాముతున్నారంటే ఒంట్లో ఉన్న బాడీ అంతా ఇక్కడే ఊడిపోయేలా ఉంది, చర్మం కూడా ఊడిపోయేలా ఉంది. నల్లగుండి మనిషిని తెల్లగొచ్చేలా ఉన్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నువ్వుల నూనె తలకు పూసుకొని ఆ వేణులతో
తలస్నానం చేస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్పలేని ఆనందం ఈ సంక్రాంతి పండగకి వస్తుందంటే నమ్మండి ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతితో ఎవరికైనా దానం చేయాలంటారు. ఇంట్లో ఉన్న డబ్బులు కానీ లేదా ఒక బియ్యం కానీ ఏదైనా సరే దానం చేస్తే ఈరోజు చాలా మంచిదని అందరూ అంటుంటారు. అలాగే ఈ సంక్రాంతి నాడు ఎవరైనా వచ్చి మనల్ని భిక్షం అడిగినట్టయితే ఎవరు లేదని చెప్పకండి ఫ్రెండ్స్. చెప్పినట్లయితే మన తదాస్తు దేవతలు శాపం పెట్టి తదాస్తు అనే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే కొంతమంది పిల్లలు ఆవును తీసుకొని సంక్రాంతి నాడు ప్రతి ఇంటికి కూడా ఇలా భిక్షం ఎత్తుకొని ఇంటింటికి తిరుగుతారు ఫ్రెండ్స్. వాళ్ళనైతే మన ఇంటికి తీసుకెళ్ళబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్. ఇచ్చేది చూసి అందరూ ఇచ్చేది చూసి పాడండి. రండి రండి అలా పాడుకుంటూ రండి. వాడి పదిన మంది నడపండి. అందరూ ఇలా చూడాలా. ఏమి ఇచ్చావా? తీసుకోండి రా. ఓకే ఫ్రెండ్స్, ఈ పిల్లలందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి తిరిగి ఇలాగే ఆ ఆవుతో దర్శనం కల్పిస్తారు. ఆ ఆవుని దర్శనం చేసుకున్న ప్రతి భక్తులు కూడా ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు. బియ్యం కానీ వాళ్ళకి తోచిన ఏదైనా డబ్బులు కానీ ఏదైనా ఇస్తుంటారు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి రా. అలాగే ఈ సంక్రాంతి పండగ రోజున నోరు లేని జీవాలకు ఆహారం పెట్టి తినిపిస్తే ఫ్రెండ్స్ చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే తెల్లవారుజామున ఏ పని చేయాలన్నా కూడా తలస్నానం చేసి ఆ దేవునికి హారతి ఇచ్చుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ భగవంతుని ప్రార్థించుకుంటే ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ రోజంతా. అలాగే భోగిమంటకి అన్నీ సిద్ధం చేసుకొని భోగిమంట అయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ చూసి ఆనందించండి. ఇలా భోగిమంట వేసుకొని దాని చుట్టూ తిరుగుతుంటే చెప్పలేని ఆనందం మన మనసుల్లోంచి పొంగుతుంది ఫ్రెండ్స్. ఉప్పొంగిపోయి సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ముగ్గేసి దానికి రంగులు వేయడం అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇలా చూడు అమూల్య, ముగ్గేసి రంగులు అయితే వేసేస్తున్నారు. మా పాప కూడా వాళ్ళ అమ్మకి సాయం చేస్తుంటుంది. ముగ్గులోనే కాదు ప్రతి వంటలో కూడా సాయం చేస్తుంటుంది. అమూల్య చూడు. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మా రెండో కూతురు మ్యాక్సీ, ఇలా చూడమ్మా, చూడు అంత క్యూట్గా నవ్వుతుందో. వీడు చూడు, వీడు మా బొడ్డోడు. మీకు అందరికీ తెలిసిందే ఈడెవడో. చూడాడు అసలు తింటుంటే.
ఒక బొండ కానీ ఇడ్లీ కానీ తినబోడికి ఇది గంట టైం పడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఆఖరికి ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఆ ముగ్గు మీద గొబ్బులు పెట్టి పువ్వు పెట్టి చాలా అందంగా అలంకరిస్తుంది మా ధనమమ్మ. మా వైఫ్ పేరు ధనమమ్మ అండి. నా పేరు లక్ష్మణ్, అందరూ లక్కీ అని పిలుస్తారు. ఫ్రెండ్స్ మీరెంతమంది ఇలాగా ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గేసుకొని రంగులు వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పొయ్యి మీద బొబ్బరి పప్పు అయితే వండుతున్నారు ఫ్రెండ్స్. సంక్రాంతి రోజున ఇలా బొబ్బర్ల జావ, బొబ్బర్ల పప్పు ఇలా తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వాళ్ళైతే ఇక్కడ బొబ్బర్లతో చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా. ఇలా చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు కూడా గొబ్బిలు ఎట్టేస్తున్నారు ముగ్గేసి. ఓయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అదే పొయ్యి మీద బొబ్బర్ల జావ అయితే వండుతున్నారు ఫ్రెండ్స్. పాలు వేసి అందులో రైస్ వేసి బొబ్బర్లు వేసి బెల్లం వేసి వండుతారు ఫ్రెండ్స్. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంతమంది ఇలా వండుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూపించు కేసేయి కడుపు. ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడిగా బొబ్బర్ల జామని ప్లేట్లో వేసుకొని ముద్ద ముద్ద తింటుంటే ఫ్రెండ్స్ అమృతంలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలైతే ఎంతో సరదాగా గాలిపటం అయితే ఎగరేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తమ్మలు ఇద్దరు అక్క చెల్లెలు కూడా మనకి చిల్లిగారెలు అయితే వండుతున్నారు ఫ్రెండ్స్. చూడండి గారెలు ఎలా చేస్తున్నారు పొయ్యి మీద. నాకైతే ఆ చిల్లిగారెల్ని నాటుకోడు కూరతో అయితే తినడం అయితే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్. మరి మీకు ఆ చిల్లిగారెల్ని దేంతో తింటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆడేసినట్టు అలా అలాగ ఆడేసినట్టుగా చూడండి. అలా వెలుపు అలా మెల్లగా కనిపించట్లేదు. ఫ్రెండ్స్ చిల్లిగారెలు అయితే తయారైపోయి తీస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. అంట కూడా వస్తుందా. ఈ రోజైతే ఈ కోడ్ని సంక్రాంతికి అయిపోతున్నాను. ఇందాక చిల్లిగారెలు వేసారు కదా, అందులోకి అనమాట. అందులోకి నాటుకోడు కూర వండుకొని తింటే ఫ్రెండ్స్ ఆ మజాయే వేరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కోడిని అయితే కోసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాని ఇంటికి అయితే ఇలా పీక్కొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ కోడిని అయితే బాగా కాల్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చెయ్యడమే. పోయడం కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోసుకున్న కోడిని కూర అయితే వండబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం ముందుగా కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటీలు అన్నీ అందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మొహం కనిపించట్లేదు. బిర్యానీ కూర కోసి పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలను అందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా కలబెట్టుకొని ఆ నూనెలో కాస్త ఉడకాలి ఫ్రెండ్స్ ముక్కలు. కొంచెం కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఉప్పు, ఇప్పుడు కలబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కారం ఉప్పు బాగా కలిసేంత వరకు బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని మసాలా కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత అలా వెనక్కి. ఇది శనకాల గుడ్డ మీద నూరుకున్న మసాలా ఫ్రెండ్స్. కలిపి ఇప్పుడు ఉడికిన కూర మీద కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. ఇప్పుడు అదే పొయ్యి మీద బిర్యానీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి నాటుకోడి కూరతో బిర్యానీ ఉంటే ఆ మజాయే వేరు ఫ్రెండ్స్. ఆ టేస్ట్ వేరే లెక్కలో ఉంటుంది. ఎట్లా నడుస్తాం కదా. రూపాయలు టమాటా నడుచుకో. कैसे నా దగ్గర తీసుకురా. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దించేసుకోవడమే. చిల్లిగారులు ప్లేట్లో వేసుకొని నాటుకోడి కూర అందులో వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నోట్లో నుంచి లాలాజలం ఊరిపోతుంది. ఆ ముక్క చూడండి, బయట గట్టి గట్టిగా లోపల మెత్త మెత్తగా భలే ఉడికింది ఫ్రెండ్స్. ఆ చిల్లిగారు తింటుంటే ఉన్నదండి బయట గరుగ్గా లోపల మెత్త మెత్తగా. అబ్బో మీరు తింటారా? ఆ నాటుకోడి ముక్కలు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. స్వర్గం, అమృతం అంతే. ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ దేవుడా ఎందుకు ఇంత మంచి జన్మనైతే ఇచ్చావు నాకు అని మనసు అయితే చాలా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ
అది తిన్న తర్వాత బిర్యానీ దగ్గరికి రావద్దు. ఆ బిర్యానీ చూసారా పలుకులు పలుకులుగా ఎలా వచ్చిందో. ఆ బిర్యానీ ప్లేట్లో వేసుకొని నాటుకోడి కూర వేసుకొని ఓ పట్టు పట్టాల్సిందే ఈరోజు ఎలాగైనా. అబ్బా అమృతంరా, అబ్బా కేక్ అంతే. ఫ్రెండ్స్ చికెన్ అయితే భలే ఉడికింది ఫ్రెండ్స్, నార్మల్గా లేదు, జ్యూసీగా చాలా బాగుంది. ఒక్కో ముద్దకు ఒక్కొక్క రకమైన ఫీల్ అయితే నాలో కలుగుతుంది ఫ్రెండ్స్. నాకు ఇష్టపడినా చేస్తాం. అండ్ ఇప్పుడు పాత సినిమా వల్ల రివెంజ్ తీసుకుంటుంది. చేసుకోలేము, డబ్బులు ప్రాబ్లం కాదు, కానీ అది కరెక్ట్ అని ఫీలింగ్ రేపు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు తిండి గోలే కాదు, ఎంజాయ్ గోల కూడా ఉండాలి కదా. ఈ రోజైతే ఇక్కడ పెద్ద తీర్థం అయితే కూడింది ఫ్రెండ్స్. అందరూ తీర్థానికి అయితే వెళ్ళిపోయాం. తీర్థాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, పైన కొండ మీద అయితే చాలా మహిమగల దేవుడైతే ఉన్నాడు ఫ్రెండ్స్. అందరూ పూజలు చేసుకోవడానికి కింద నుంచి పైకి మెట్ల మీద నుంచి దారి ఉంది ఫ్రెండ్స్, మెట్లు ఎక్కుతూ వెళ్తారు ఫ్రెండ్స్. అందరూ కూడా ఇలా కింద నుంచి పైకి మెట్ల మీద నుంచి వెళ్ళే వారికి ఆ దేవుని దర్శించుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్. అలాగే మా పిల్లకాయలు ఆ బొమ్మలో ఎక్కుతానంటే అందులో ఎక్కిస్తాం ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఎంతో సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మా బొడ్డుడైతే ఎలిఫెంట్ బబుల్ షూటర్ గన్ అయితే కొనమని అడిగాడు. వాడికి ఎంతో ఇష్టం అదంతే. అది ఎక్కడో యూట్యూబ్లో చూసాడంట, కొనమని గోల్ చేస్తే అది కొన్నాను ఫ్రెండ్స్. అది కొన్నప్పుడైతే ఆడి కళ్ళల్లో నుంచి వచ్చే ఆనందం చెప్పలేంది ఫ్రెండ్స్. మా రెండో అమ్మాయి అయితే బబుల్స్ చూసుకుంటూ అక్కడే ఆడుకుంటుంది. పిల్లలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా ఎంజాయ్ చేస్తూ ఎక్కడెక్కడికైతే వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగా సంక్రాంతిని ఇలాగా తీర్థంతో పాటు ఎంజాయ్ చేసుకున్నందుకు
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసే ముందు కబాబ్ అయితే కాలుస్తున్నారు. కబాబ్ అంటే మాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. 5 పుల్లలు అయితే మేము తీసుకున్నాం. 5 పుల్లలు కాల్చుకొని దాని టేస్ట్ అయితే చెప్తాను ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ కబాబ్ టేస్ట్ అయితే మాత్రం రచ్చ లేపింది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అసలు. సరే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పొయ్యి మీద వంట ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.